హాయ్ ఉషా గారు, హౌ ఆర్ యూ? ఫైన్ ప్రవీణ, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు మీరైతే నార్మల్గా ఉన్న తలతల మెరిసిపోతున్నారు. అంటే చాలా హ్యాపీగా, అంటే జనరల్గా మీ రీల్స్ కూడా చూస్తూ ఉంటాను కదా, లైక్ ఉషస్ సుమేషన్ ద్వారా. దెర్ ఆర్ మెనీ రీల్స్ యాక్చువల్లీ నేను చూశాను. ఓకే. సో నాకు కంప్లీట్ గా తెలీదు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఉషస్సు మిషన్ ఈస్ అంటే మీరు ఏం చెప్తారు? ఆల్మోస్ట్ మీరు వీడియోస్ చూసా అని చెప్తున్నారు కాబట్టి కొంత అయితే మీకు అర్థమైంది అనుకుంటా. కొంచెం నేను బ్రీఫ్ గా చెప్తా. ప్లీజ్. ఉషస్సు అనేది యాక్చువల్ గా నా పేరు ఉష. సో అది రిలేటెడ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఉష అంటే అది ఉదయానికి ఉదయించే సూర్య కిరణాలకి ఉంటుంది కదా. సో అలా ఉషస్సు అని పెట్టాలనిపించింది. ఓకే. ఎందుకు ఉషస్సునే ఇంకేదైనా పెట్టొచ్చు కదా అంటే రైజింగ్. ఇప్పటి వరకు ఉన్న ధర్మం ఏదైతే ఉందో అది మతాలుగా విడిపోయి అండ్ రాజకీయ పరంగా అయిపోయి అండ్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్ పరంగా కూడా మతం అయిపోయింది. సో అలాంటిది కాకుండా యాక్చువల్ గా ధర్మం ఏంటి అనేది రానున్న తరాలకు అందించడం కోసం ఉషస్సు అనేది స్టార్ట్ చేసింది. ఓకే, యాక్చువల్లీ ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ మీరు దీన్ని మతాలు, కులాలు, ధర్మం అని తీసుకొస్తున్నారు ప్రజల ముందుకి. మరి ఇది తీసుకొచ్చేటప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, ఎన్నో కాంట్రవర్సీస్ వస్తాయి. నార్మల్గానే మనం సొసైటీలో చూస్తుంటే చాలామంది జనరల్గానే చాలా విభేదాలతో మనం మాట్లాడుకుంటాం. మరి మీరు ఇంత పెద్ద మెషిన్ని ప్రజల ముందుకు తీసుకొస్తే ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా సొసైటీలో పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ అది రియలైజ్ అవ్వాలి. ఎవరి విషయంలోనైనా ఏ విషయంలోనైనా రెండు కోణాలు ఉంటాయి. సో ఏదైనా మంచిదే, పాజిటివ్ గా తీసుకున్నా మంచిదే, నెగిటివ్ తీసుకుంటే ఇంకా మరీ మంచిది. అది నాకు ఇంకొంచెం నేను లెర్న్ చేసుకోవడానికి, నన్ను నేను సరి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ధర్మం విషయంలో అందరికీ ఒకటే అని చెప్తారా, లేకపోతే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ధర్మం ఉందని చెప్తారా? మీరు చెప్పండి. అందరికీ ఒకటే ఉండాలి అన్నట్టుగా. మనిషి అనే వ్యక్తికి ధర్మం, నువ్వు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ధర్మం అందరికీ సమానం. ఎవరి కులాలకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ధర్మం ఉంది. మరి దీన్ని ఉషస్సు ఎలా సమర్థిస్తుంది? అంటే ఎవరి ధర్మం వాళ్ళది ఉన్నప్పుడు ఎందుకు ఉషస్సు రిక్వైర్మెంట్ ఉంది? ఓకే, ప్రతి మతంలో ధర్మం ఉంది. ప్రతి మతంలో ఉన్న ధర్మాన్ని, ఆ గ్రంథాలలో ఉన్న ధర్మాన్ని ప్రజలకు ఎగ్జాక్ట్ గా రీచ్ అవుతుందా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే ఎందుకు రీచ్ అవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు రీచ్ అవ్వట్లేదంటే ఎప్పుడు కూడా ధర్మం అనేది మనుషుల్ని విడగొట్టదు. సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మతం అని చెప్పి ధర్మ గ్రంథాలు పట్టుకొని ధర్మం అనే నినాదాన్ని ఎత్తుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ గా విడిపోతున్నారు. ధర్మం ఎప్పుడు విడిపోమని చెప్పదే. సో నాకు ఇక్కడ డౌట్ రైజ్ అయింది. సో దాని పరంగా నేను ధర్మ గ్రంథాల్లో కూడా మనుషులు ఇట్లా విడిపోవాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ గా గ్యాదర్ అవ్వాలి, అప్పుడే అది కరెక్ట్ ధర్మం అని చెప్తుందా అనే కోణంలో నేను గ్రంథాలు స్టడీ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నేను చూసా. ఓకే, ఎక్కడా కూడా విడిపోమని కానీ, మతాలుగా విడిపోయి మీది గొప్ప అని చెప్పండి అని కానీ ఏ ధర్మంలో కూడా లేదు. అందరూ కలిసి ఉండండి. అవును, మరి కలిసి ఉండండి అని చెప్తున్నప్పుడు ఎందుకు విడిపోతున్నారు అంటే ధర్మ గ్రంథాలు పట్టుకొని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అంటే మీ ఉషస్సు ఉద్దేశంలో ధర్మం అంటే కేవలం కలిసి ఉండడం మాత్రమేనా, లేదనంటే నాలెడ్జ్ ఇద్దామనా, ఆర్ ఎల్స్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? జనరల్లీ ధర్మం అంటే కేవలం కలిసి ఉండాలి, అదే ఉషస్సు మిషన్ మోటో కాదు. ఓకే, ధర్మం అంటే యాక్చువల్ గా ఒక మనిషి జీవన విధానానికి పుట్టుక నుంచి మరణం వరకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల మీద ధర్మ గ్రంథాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఓకే, ప్రతి విషయంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య, డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల యవ్వన దశలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతి ఏజ్ లో, ప్రతి టైంలో, ప్రతి సందర్భంలో ఏమేమి ఫేస్ చేస్తాం ఒక హ్యూమన్. ఓకే, సో ప్రతిదానికి ఆన్సర్ ఉంది. ఓకే, గ్రంథాల్లో ఉన్న
ఒరిజినల్ ధర్మాన్ని నేను ఉషస్సు ద్వారా బయటకు తీసుకొస్తున్నాను. మీరు స్థాపించిన ఉషస్సు మిషన్ ఏదైతే ఉందో, ఈ ఉషస్సు మిషన్లో మీరు మీ ఓన్గా అన్ని గ్రంథాలలో పిక్ చేసి అక్కడున్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చూడండి ఇక్కడ బైబిల్లో ఇదే చెప్తుంది, ఖురాన్లో ఇదే చెప్తుంది, సో ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి మీరు ముందుకు తీసుకొస్తున్నారా? ఆర్ ఎల్స్ మీరు ఈ వీటిని ఆధారంతో ఈ మీ దగ్గర ఉన్న అంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎగ్జిస్టెన్స్లో, ఆ ద్వారానే మీరు తెలియజేస్తున్నారా ప్రజలకి? అంటే ఉషస్సు అనేది ఏదైనా మాడిఫై చేసిందా దీన్ని, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా మీరు ప్రజలకి ఇవి అని చూపెడుతున్నారా? ఇప్పటి వరకు కూడా ధర్మం విషయంలో ప్రతి ఒక్కళ్ళు మా గ్రంథం గొప్పది, మా గ్రంథం గొప్పది, మీ దాంట్లో తప్పులు ఉన్నాయి అని ఆ కోణంలోనే ఆలోచించారు. కానీ మేజర్ థింగ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అన్ని గ్రంథాల్లో సమాంతర విషయాలు సమానంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? మీరు చెప్పండి. ప్రతి గ్రంథంలో కూడా మంచిగా ఉండమని చెప్తుందా, మంచిగా ఉండకండి అని చెప్తుందా? మీరు చెప్పినట్టుగా అన్ని ధర్మాలు ఒకటే చెప్తున్నాయి అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఇండియాలోనే చూసుకుంటే ఎన్నో మతాలు ఉన్నాయి. దీనికి కారణం ఏమంటారు? మీరు ఈ వాక్యం వినున్నారా? ఏంటంటే అది అధర్మం ఎప్పుడైతే అప్పుడు నేను అవతరిస్తాను అనే వర్డ్ విన్నారా? లేదండి, భగవద్గీతలో ఉంటుంది. ఓకే. సో శ్రీకృష్ణుడు చెప్పింది, ఎక్కడైతే అధర్మం ఉంటుందో అప్పుడు నేను అవతరిస్తాను అనే వర్డ్ యూజ్ చేస్తారు ఆయన. ఓకే. అంటే నేనేం చెప్తానంటే, ఆయన ఎన్నిసార్లు అవతరించినా ఎన్నిసార్లు చెప్పినా అదే ధర్మం చెప్పాలి, కొత్తదేం చెప్పాడు కదా. అవును. ఆయన చెప్తాడు, పూర్వం ఇక్షాకులకు ఇదే చెప్పాను, ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను అర్జున, ఇది ధర్మం, ఈ ధర్మం విషయంలో ఇలా ఇలా అని చెప్పి కొన్ని ఆయనకి బోధిస్తాడు. అంటే పూర్వం చెప్పింది కూడా అదే చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, అంటే ఎప్పుడైనా కూడా అదే చెప్తాడు. ఓకే. సో మీరు ఇప్పుడు కృష్ణుడు ఆ చెప్పిన వాక్యం బట్టి తను అంటే అర్థం అవ్వడానికి యుగాలలో మళ్ళీ అవతరిస్తారు అని చెప్తున్నారు కదా? కాదు, అలా చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే ఆ వాక్యాన్ని బట్టి ఆయన ధర్మం అనేది ఎన్నిసార్లు చెప్పినా, ఏ అవతారంలో వచ్చి చెప్పినా ఒక్కటే ఉంటుంది. మరి అవతారాలు ఏంటి, అన్నిసార్లు కృష్ణుడే అవతరించాడా అంటే అలా అని నేను చెప్పను. కృష్ణుడు అన్నిసార్లు అవతరించాడు అని నేను చెప్పను. కానీ పుణ్య పురుషుల ద్వారా ఆయన అదే ధర్మాన్ని ప్రజలకు తెలియజేశాడని చెప్తా. ఓకే. అంటే మీ దృష్టిలో పుణ్య పురుషులు అంటే ఎవరు? పుణ్య పురుషులు ఎవరు అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, యేసు, ఓకే, మహమ్మద్ ప్రవక్త, ఓకే, మోషే ప్రవక్త, ఓకే, దావీద్, ఓకే, ఇట్లా. సో బుద్ధుడు. మీ దృష్టిలో ఇప్పుడు ఇన్నేళ్లుగా మనుషులు వాళ్ళని దేవుళ్ళ పూజిస్తున్నారు. సో మీరు వీళ్ళందరినీ దేవుళ్ళలాగా పరిగణించట్లేదా? నేను వీళ్ళందరినీ కూడా దేవుళ్ళలాగా పరిగణిస్తా. ఓకే. అయితే దేవాతి దేవుడు ఉన్నాడు. ఓకే. వీళ్ళందరూ అది చెప్పబడిందా? వీళ్ళందరూ దేవుళ్ళని పిలువబడినప్పటికీ మనం పిలుస్తున్నాం అట్లా. అంటే మరి ఇప్పుడు పుణ్య పురుషులు అన్నారు కదా? పుణ్య పురుషులే. ఓకే, పుణ్య పురుషులే. వాళ్ళని మనం దేవుడిగా భావిస్తున్నాం. ఇప్పుడు నీ దృష్టిలో ఒక డాక్టర్ అమ్మ దేవుళ్ళలాగా వచ్చి కాపాడాడు, అంత మాత్రం ఆయన డాక్టర్, దేవుడు కాదు. సో అట్లనే మనం మన భావాలలో వాళ్ళు దేవుళ్ళు అనే ఫీలింగ్ ఉంది. నేనేమంటా, ఓకే ఇంక అట్లా ఫిక్స్ అయ్యారు కాబట్టి బలవంతంగా కాదు అది ఇదని కాంట్రవర్సీ అవసరం లేదు. దేవుళ్ళే, కానీ దేవాతి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పైన ఉంటాడు, అందరికి పైన ఉంటాడు, ఆయనకి రూపం లేదు, ఆయనని పోలిన రూపం ఇంకొకటి లేదు ఇక్కడ గాని, పాతాళంలో గాని, పరలోకంలో గాని ఎక్కడా కూడా లేదు. ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ విషయం ప్రూవ్ చేయగలరా అంటే నేను ప్రూవ్ చేయగలను. ఉషస్సు మిషన్ ఏదైతే చాలా అపోహలు ఉన్నాయో ఇప్పుడు సొసైటీలో, దేవుడెవరు, పేర్లేంటి, రూపం ఉందా, విగ్రహారాధన ఏంటి, ఇలాంటి చాలా విషయాల మీద రకరకాలుగా అందరు బోధిస్తున్నారు కదా. సో రకరకాలుగా బోధిస్తున్నారు, దానికి కొందరు అలవాటు పడ్డారు, అదే నిజమని నమ్ముతున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని నేను చెదరగొట్టడానికి రాలేదు, యాక్చువల్ గా గ్రంథాలలో ట్రూత్ ఏంటి అనేది చూపించడానికి వచ్చాను.
సో ఉషస్సు అదే వర్క్ చేస్తుంది. ఓకే. సో రకరకాలుగా చెప్తున్నప్పుడు కాదు ధర్మ గ్రంథాల్లో ఏముంది అనేది మాత్రం నేను కొన్ని 14 టాపిక్స్ లాగా చేసి ఓకే. ఇది ఫస్ట్ పార్ట్ 1 ఇది. ఓకే. సో ఉషస్సు పేరు మీద ఈ బుక్ నేను అమెజాన్ లో రిలీజ్ చేస్తున్నాను. ఓకే. త్వరలో ఇది అందరికి అందుబాటులో ఉంటుంది. సో ధర్మం పట్ల ఎంత మందికి అపోహలు ఉన్నాయో, అంటే మేము ఇదే ధర్మం అని నమ్ముతున్నాము అనే వాళ్ళకి నేను చెప్పట్లేదు. మీ ఇష్టం అని నమ్మండి, బలవంతం లేదు ధర్మంలో. లేదు ధర్మం గురించి మేము ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మాత్రం ఇది అందుబాటులో ఉంటుంది. అండ్ ఉషస్సు వాళ్ళకి వాళ్ళ డౌట్స్ కూడా నేను ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఖచ్చితంగా. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వాటి మీద ప్రజలకు వెళ్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ రావడం కానీ ఎన్నో ఆరోపణలు కూడా చేస్తారు. సో ఐ థింక్ మిమ్మల్ని చూస్తుంటే మీరు చెప్పే విధానం బట్టి యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంది. సో దీనివల్ల అంటే ఉషస్సు మిషన్ తీసుకొచ్చే సబ్జెక్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఏదైనా కూడా క్లారిటీ తోటి ముందుకెళ్తే ఇంకా మనకి వే కరెక్ట్గా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, ఒక కన్ఫ్యూజన్, నాకేంటి అర్థం కాదు, కానీ నా లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళకు కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. కామెంట్స్ చూస్తే వచ్చేస్తాయి కామెంట్స్, నాకు తెలుసు. సో అన్ని రకాల ప్రశ్నలు, చుట్టూ ఉన్న మాటలు, కన్ఫ్యూజన్ కాకుండా గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనే క్లారిటీ ఒకటి ఉంటే ఇంకా మనం ఫోకస్డ్ వెళ్ళొచ్చు. అంటే ఫోకస్డ్ అంటే ఎలాంటి విషయాలలో? అన్ని విషయాలలో నువ్వు ఒక జీవిత పరమార్థం ఏంటి, అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, మధ్యలో ఏం జరుగుతుంది, మోసాలు ఏంటి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏం చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఏం చేస్తే కర్మ ఫలితం రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము అంటే ఇప్పుడు మన ఇద్దరం చేసే ఈ డిస్కషన్ కూడా ఎంతో మంది లైఫ్ లో మంచి జరగవచ్చు, ఎంతో మంది లైఫ్ లో నెగిటివిటీని తీసుకురావచ్చు, చెప్పలేము, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ కొంతమందికి అయితే మంచి జరుగుతుంది కదా. అవును. సో క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నా నేను. సో మనిషి మనుగడకి ఇది ఖచ్చితంగా. అండ్ ధర్మ గ్రంథాలు మాన్యువల్స్, హ్యూమన్ మాన్యువల్స్ అవి. ఓకే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న విధంగా చూసుకుంటే సనాతన ధర్మము హిందువులు పాటిస్తారు. ఇప్పుడు క్రిస్టియన్లో ఉన్న ధర్మ ప్రకారంగా వాళ్ళ పద్ధతి పాటిస్తారు. సో ఈ ధర్మం పాటించాలి అని అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న ధర్మం పాటించాలంటే ఆ మార్పిడి, క్రిస్టియన్ మార్పిడి జరగాల, ఆర్ ఎల్స్ ఏదైనా ఒకటేనా? అంటే మీ ఉషస్సు మిషన్ ఏం చెప్తుంది దానికి? ఓకే, ఇప్పుడు సనాతన ధర్మంలో హిందూస్ పాటించే ధర్మం ఏదైతే ఉందో అది హిందువులకు మాత్రమేనా అని అడుగుతున్నారు. క్రిస్టియన్స్ పాటించే బైబిల్ ఏదైతే ఉందో అది ఓన్లీ క్రిస్టియన్స్ కేనా, లేకపోతే ఖచ్చితంగా మతం మారితేనే ఆ ధర్మం వర్తిస్తుందా అని అడుగుతున్నారు. అవును. నేనేమంటున్నా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ధర్మం ఒకటే. ఎన్ని లేవు. ఈ మతాలు అనేవి మనుషులు పెట్టుకుంది. సనాతన ధర్మం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం. ఒక హిందూస్ ఇది కాదు, అది దానికి ఒక పేరు పెట్టి మతం అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకున్నంత మాత్రాన అది వాళ్ళది మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం హక్కు. క్రిస్టియన్స్ ఏదైతే బైబిల్ క్రిస్టియన్స్ది అంటున్నారో అది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి హక్కు, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్. ఖచ్చితంగా క్రిస్టియన్స్ అయితేనే అది పాటించాలి కాదు. ఖురాన్ ఏదైతే ఉందో అది కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి హక్కు. అదేంటి వేరు వేరు మతాలు ఉంది ప్రతి ఒక్క మనిషికి మీరు ఎలా లింక్ చేస్తున్నారు? ఓకే, నేనేం చెప్తానంటే వేరు వేరు యుగాలలో వేరు వేరు పుణ్య పురుషుల ద్వారా వేరు వేరు భాషలలో వేరు వేరు ప్రాంతాలలో ధర్మాన్ని ప్రజలకి దేవుడు అందించాడు. ఒకే ధర్మాన్ని అందించాడు. యుగాలు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, పురుషులు వేరు. అంటే ఆ టైం బట్టి వాళ్ళు అలా మార్చుకున్నారంటారా? వాళ్ళేం మార్చుకోలేదు. ఆ ప్రాంతానికి ఆ భాషలో అర్థమయ్యేలాగా దేవుడు ఇచ్చాడు. అంటే
ఇంత విధంగా విభేదాలు రావడానికి కారణం ఏమంటారు మరి ధర్మం ఒకటే అయినప్పుడు? హిందూస్ ఒక రకమైన కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో, పండగలు కానీ ఫెస్టివల్స్ కానీ అలాగే ఉంటాయి. ముస్లిమ్స్ ది వేరు ఉంటుంది, క్రిస్టియన్స్ ది వేరు ఉంటుంది. సో కల్చర్ ని తీసుకొచ్చి ధర్మంలో ముడిపెట్టేశారు, ఓకే. లింక్ చేశారు. అంటే ఈ కల్చర్ అనేది ధర్మం కంటే ముందే ఉందంటారా? కల్చర్ అనేది ఒక ప్రాంతానికి, ఆయా సరౌండింగ్స్ లో ఉన్న పీపుల్ కి సంబంధించి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. భారతదేశంలోనే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నా, లేదంటే స్టేట్ వైజ్ చూసుకున్నా రకరకాల కల్చర్స్. సో అప్పుడున్న వాళ్ళ మనుగడికి అవైలబుల్ బట్టిగా ఉండడమే ఆ కల్చర్ అయింది. ఆ కల్చర్ బట్టి ఆ ప్రాంతంలో అక్కడ చెప్పబడినప్పుడు అది వాళ్ళ విధంగా నచ్చినట్టుగా మార్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ధర్మ గ్రంథాల్లో ఉన్న మెసేజ్ ఏదైతే ఉందో అన్ని గ్రంథాలలో సేమ్ ఉంది. ఓకే. అది అన్ని గ్రంథాలు ఒక దగ్గర పెడితేనే అర్థమవుతుంది. సో మీ దృష్టిలో దేవుడు అంటే నమ్ముతారా? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు 100% ఉన్నాడు. నేను ఉన్నాను అంటే నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, 100% నమ్ముతాను. ఓకే. అయితే మీరు నమ్మే ఆ దేవుడి పేరు ఏంటి? ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కటి ఉంది కదా. మీరు నమ్మే ఆ దేవుడి పేరు ఏంటి? నేను నా దేవుడిని నేను ఎలా అయినా పిలుస్తాను, ఎలా అయినా పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను అని గ్రంథాలలో చాలా క్లియర్ గా చెప్పాడు. ఓకే. ఇలాగే పిలిస్తేనే పలుకుతానని ఎక్కడా చెప్పలేదు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి, చాలా రకాలుగా పిలవచ్చు. నా మనసుతో నేను ఆయన్ని ఎలా అయినా ఆరాధించవచ్చు. దేవుడిని ఆరాధిస్తే బాగుంటుంది, దేవుడిని ఆరాధిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని రకరకాల రూపంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంకా జనాలు కష్టాలు ఫేస్ చేస్తున్నారు? ఎందుకు మన ఎకానమీ చాలా తక్కువగా ఉంది? అంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కదా. మరి దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఇన్ని కష్టాలు ప్రజలకు ఎందుకు ఉన్నాయంటారు? దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది కాదు, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఓకే. ఇది ధర్మ గ్రంథాలు చెప్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మాలి, నువ్వు నలుగురికి మంచి చేయాలి. ఇప్పుడున్న సొసైటీలో మనకు మంచి చేస్తే మంచి వచ్చే సిచ్యువేషన్ లాగా లేదు. సో ఒకరు మనం మంచి ఎవరైనా సరే జనరల్గా ఫస్ట్ వాళ్ళు మంచిగానే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అనేది వాళ్ళు పెరుగుతున్న విధానం బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. సో అది వాళ్ళ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండడం అవ్వచ్చు. మరి అది ధర్మం అంటారా? ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోయేది ధర్మం కాదు. ఓకే. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా ధర్మంగా బ్రతకడమే ధర్మ గ్రంథాలు చెప్పే మెసేజ్. ఓకే. మరి ఆ దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు, తను ఇన్ని గ్రంథాల్లో తెలియజేసినప్పుడు మనిషి మాన్యువల్ అంటున్నారు కదా, మరి నార్మల్ ప్రజలకి ఎందుకు తెలియలేదు అంటారు? మరి ఎందుకు లేదు, ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళు సరైన అవగాహన కల్పించలేకపోతున్నారు. వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారే తప్ప మత మార్పులు జరుగుతున్నాయే తప్ప యాక్చువల్ గా మెసేజ్ ఏంటి? అందరం ఒకటే, మనదంతా వసుదైక కుటుంబం, మనమంతా ఒకటే సంతానం, మన దేవుడు ఒక్కడే అనే భావనలో ఎవరికీ లేదు. ఓకే. సో కరెక్ట్ గా అవగాహన రావాలంటారు. అవగాహన 100% అవసరం. ఓకే. అండ్ బుక్స్ చదివితేనే అది అర్థం అవుతుంది. అది కూడా మనం ఎలా చదువుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అవతల వాళ్ళని తప్పు పట్టడం కోసం చదివితే మనకు అదే అర్థం అవుతుంది. లేదు, మనం అందరం కలిసి ఉండాలంటే మనకు ఒక పరిష్కారం కావాలి అంటే ఆ ఉద్దేశంతో మనం దేవుడిని మీద డిపెండ్ అయ్యి ఆయన హెల్ప్ కూడా ఉంటుంది మనకు అర్థం అవడానికి. ఎందుకంటే పుణ్య పురుషుల ద్వారా వేర్వేరు యుగాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో ఆయన వేర్వేరు భాషల్లో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇచ్చిన తను ఈరోజు అందరికి అర్థం కాకుండా ఎందుకు పోతుంది? ఎందుకంటే అసలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో లేరు. మత కల్లోలాలు, మత మార్పులు, మత విద్వేషాలు, మతాన్ని బిజినెస్ గా, మతాన్ని రాజకీయంగా ఇలాంటి వాటి కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప
యాక్చువల్ గా ధర్మాన్ని తెలుసుకోవాలని నీకు అనిపిస్తే నీకు ధర్మం ఎలాగైనా దేవుడు తెలియజేస్తాడు, నువ్వు అనుకోవాలి ఫస్ట్. ఓకే. సో మీరు అన్నట్టుగా మీరు ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ అయింది అంటున్నారు. సో మీరు అనుకున్న మిషన్ని ఇది ఎన్ని ఇయర్స్లో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇది ఎంతవరకు వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో కానీ డైలీ మనుగడలో కానీ ఎంబెడ్ అయిపోయి ఓకే ధర్మంగా పాటిస్తారన్న నమ్మకం ఉందా మీకు? అసలు అలాంటి జరిగే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఖచ్చితంగా. అంటే నేను చెప్పేది ఖచ్చితంగా వినాలి అని నేనేం చెప్పట్లేదు, స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే. కాకపోతే ధర్మం ఇది, అది ఎవరికి అర్థం అవ్వాలి ఎవరికి అర్థం కావద్దు అనేది నా చేతిలో లేదు. నా ప్రయత్నం ఏంటంటే నేను తెలుసుకున్నది చెప్పడం వరకే నా ప్రయత్నం. దాని రిజల్ట్ ఏంటనేది పైవాడు చూసుకుంటాను. ఫోర్స్ గా నేను ఇది వినాల్సిందే, మీరు ఇలా పాటించాల్సిందే అంటే అది ధర్మం కాదు. వాస్తవాన్ని నేను మీ ముందు పెడతాను, మీకు ఎంత అర్థం అవుతుందో, మీరు ఎంత అర్థం చేసుకుంటారో, ఎంత వ్యతిరేకిస్తారో, ఓన్ చేసుకుంటారా వ్యతిరేకిస్తారా అనేది మీ చాయిస్. ఓకే. దాని రిజల్ట్ కోసం నేను ఇప్పుడేం వెయిట్ చేయట్లేదు, నా చేతిలో కూడా లేదు. కాకపోతే నేనున్నంత వరకు నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఆ తర్వాత పిల్లల్ని కూడా అదే దిశలో పెంచుతాను. ఓ వావ్, యాక్చువల్లీ అది మంచి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. ఎందుకనంటే మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఎట్లా అనుసరించుకోవాలి, సో దాన్ని బట్టి చూసుకుంటే అసలు ఒకవేళ నిజంగా ఫ్యూచర్లో ఉషస్సు మిషన్ అనేది అందరికీ అందుబాటులో వచ్చి దాన్ని అర్థం చేసుకుంటే కనుక మన క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనము టీవీలలో, రీల్స్లలో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. అంటే చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చూడకుండా, అంటే ఒక వాయు వరుస లేకుండా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. సో దీని మీద ఎంతవరకు ప్రభావితం చేస్తుంది మీ ఉషస్సు మిషన్? ఇప్పుడు ధర్మంగా బ్రతికే వాళ్ళకి, ఇప్పుడు ధర్మ గ్రంథాలలో ఉన్న ధర్మం తెలిస్తేనే ధర్మంగా బ్రతకాల కాదు. ధర్మ గ్రంథాలలో ఉన్న మెసేజ్ ఆల్రెడీ దేవుడు మన హార్ట్ లో పెట్టాడు. మనకి అదంతా చదవకుండానే ఇది మంచి ఇది చెడు అనే వెలుగుతుంది. విచక్షణ మనకుంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, అమ్మో ఇది చేస్తే తప్పు అని మన హార్ట్ ఎప్పుడు మనకి హార్ట్ ఇస్తూనే ఉంటుంది. సో అయినా అంటే అయినా మనిషి చేస్తారంటారు. ఓకే, పరిస్థితులు. అవును, కరెక్ట్. రీజన్స్ తోటి మారకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నువ్వు ధర్మంగా నిలబడగలగాలి. ఓకే, నీకు సిచ్యువేషన్స్ వచ్చాయి, నీకు తెలియలేదు, నువ్వు మిస్టేక్స్ చేసావు, అయిపోయింది. వన్స్ నీకు ధర్మం అర్థమయ్యే తర్వాత కూడా నువ్వు తప్పులు చేస్తే అలాగే నీ లైఫ్ ఉంటే అది కొంచెం మంచి పద్ధతి కాదు. మార్చుకుంటే మంచిది. లేదు నేను ఇలాగే బ్రతుకుతా అంటే కూడా నో ప్రాబ్లం, బ్రతకొచ్చు. రిజల్ట్ ఏంటనేది తర్వాత అది అనుభవించాల్సిందే. సో మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, ఒకవేళ మనిషి అనేవాడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అంటారా? నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పండి, మనిషి అనేవాడు పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళని బాగా చూసుకున్నాడు, జాబ్స్ చేశాడు, అందరినీ బాగా చూసుకున్నాడు, చనిపోయాడు. బేసిక్ గా నాకు జనరల్ గా తెలిసినంత వరకు అంటే పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అని బేసిక్ గా అది ఇప్పటి వరకు వినడం వరకే. ఇప్పుడు ఎక్కడ అనేది నిరూపించబడలేదు. సో మేము అలా, కొంతమంది అయితే నాస్తికులు దాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. అంటే అది కాదు, అసలు అలాంటిది ఏమీ లేదు అనేది వాళ్ళ ఒపీనియన్స్ లో వాళ్ళ ఉంటుంది. సో నమ్మే వారికి ఉంటుంది, నమ్మని వాళ్ళకు ఉండదు అన్న విధంగా నా ఒపీనియన్. నేనేమంటా అంటే, ఇప్పుడు నాస్తికులు అన్నారు అలాంటిది ఏం లేదు అని. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఇంతవరకు ఎవరు చూడలేదు అలాంటిది కాబట్టి వాళ్ళు అనడంలో అర్థం. కానీ లేదు అనే దానికి ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేదు. వాళ్ళకి అట్లా అనిపించింది, వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా లేదు అని వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు. అంటే మీరు ఉంది అని ప్రూఫ్ చూపిస్తారా? ఖచ్చితంగా ఉంది అని నేను ప్రూఫ్ చూపించలేను, కానీ ధర్మ గ్రంథాలలో ఖచ్చితంగా ఉంది. దీని తర్వాత మీకు రిజల్ట్ ఉంది అంటే అది జడ్జ్‌మెంట్ డే ఉంది, జన్నత్ అనేది ఉంది, పరలోకం ఉంది, మోక్షం ఉంది అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే కర్మలు చేయడమే మనిషి పరీక్షలో ఉన్నట్టు. ఓకే. సత్కర్మలే ఇంపార్టెంట్. సో నేనేమంటా అంటే పరలోకం ఉందా అంటే ఆ, అసలు అలాంటివనేవి లేనప్పుడు ఇదంతా ఎందుకు, మంచి చెడు ఇవన్నీ ఎందుకు భూమి మీద? నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు, నా ఇష్టం వచ్చింది నేను చేయొచ్చు. కత్తి తీసుకొని నేను పొడవచ్చు, నువ్వు నన్ను పొడవచ్చు. ఇంకెందుకు శిక్షలు ఎందుకు? చిన్న చిన్న వాటికే భూమి మీద మనం ఒక లా అనేది పెట్టుకొని ఇది తప్పు అని కఠినంగా శిక్షిస్తున్నప్పుడు వన్ ఫైన్ డే మనందరికి శిక్షలు ఉండవా? బట్ జనరల్ గా ఇప్పుడు సైన్స్ రీసెర్చ్ లో కానీ చాలా సైంటిస్టులు కానీ చెప్పే విధానం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు జనరల్ కొంతమంది నాస్తికులు ఉంటారు, ప్యూర్ గా సైన్స్ ని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఒక సెల్ జనరేట్ అవ్వడం వల్ల మనిషి అనేవాడు స్టార్ట్ అయ్యాడు, అంతేగాని భగవంతుడు అనేది సృష్టించలేదు అని అంటారు. అంటే అలా కూడా అవ్వచ్చు కదా. అంటే ఇదే ఎందుకు మనిషి నమ్మాలి, ఇదే ఎందుకు మీరు చెప్పిందే ఎందుకు నమ్మాలి అని వాళ్ళ తరపు నుంచి అడిగితే మీరు ఏమంటారు? ఏది చెప్పట్లేదు, ఓకే, అందులో ఉన్నదాన్ని వివరిస్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పింది నమ్మాలని నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు ఇది నమ్మొచ్చో చెప్తాను. నేను ఎందుకు నమ్ముతున్నాను అది చెప్తాను. ఓకే. ఎందుకు నేను నమ్ముతున్నాను అంటే వేర్వేరు ప్రాంతాలు, ఇక్కడ అరబ్ కంట్రీ, ఇక్కడ సనాతన ధర్మం పుట్టింది, వేర్వేరు యుగాలు ఖురాన్ అనేది. సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. ఖురాన్ ని చెప్పింది ఎవరు? మన మహమ్మద్ ప్రవక్త. సనాతన ధర్మం ఎవరు చెప్పారు? అప్పుడున్న ఋషులు. వాళ్ళకి ఈయనకి అసలు సంబంధమే లేదు, బట్ సేమ్ సిమిలారిటీస్ చెప్పిన విషయాలు సేమ్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? క్లారిటీ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ దానికి తగ్గ రీసెర్చ్ కానీ మీరు చేశారు. అండ్ ఐ హోప్ ఇది ఖచ్చితంగా ప్రజలకు అర్థం అవుతే అది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చివరి వరకు ధర్మంగా నేను ఉంటూ అండ్ నా సరౌండింగ్స్లో కూడా ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మంచి పనిలో ఉండాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఇది అందరికీ అర్థమైతే చాలా గొప్ప విషయం. ఇది అర్థం చేసుకుంటేనే అప్పుడు ట్రూత్ అనేది బయటకు వస్తుంది. సో మీరు చెప్పినట్టు ఇది అందరికీ రీచ్ అవ్వాలి అండ్ అందరికీ అర్థం అవ్వాలి. అందరు ధర్మంగా బ్రతికితే అంత హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ దీన్ని. సో విల్ లుక్ ఫార్వర్డ్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. యా, థ్యాంక్ యూ.